రెండో వైపు ఛత్తీస్గఢ్లో 2025 జనవరి 1 నుంచి ఈరోజు వరకు 161 మంది మావోయిస్టులను కాల్చి చంపిన భద్రతా దళాలు మనవే. అంటే నిజంగా ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం ఎవరిదైనా ప్రాణమే అనుకున్నప్పుడు ఆ 28 మందే కాదు, నాగాలాండ్లో మణిపూర్లో చనిపోయినటువంటి కుకీలు కానీ, ఇటు శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఏరిపారేస్తున్నటువంటి మావోయిస్టుల విషయం కానీ, ఇదంతా చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ 161 మంది ప్రాణాలు మావోయిస్టులే జస్ట్ 4 months గ్యాప్లో. అక్కడ అనేక మంది కుకీలు చనిపోయినారు మణిపూర్లో. ప్రాణాలకు విలువనే అనేటువంటి ప్రాతిపదిక మీద చర్చ జరిగినప్పుడు ఈ రెండు కూడా చర్చ మీదకి వస్తాయి. ఇవాళ మనం వెలివేసేది ఏం లేదు, వాళ్ళకు మనకు ఎట్లాగో పడది. అదొక దుర్మార్గమైనటువంటి దేశంగా ముద్రపడ్డది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనేక వేదికల మీద దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారత్ కూడా అనేక సార్లు చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళను వెలివేసినంత మాత్రాన మళ్ళీ ఇటువంటి దాడులు జరగవా? మళ్ళీ ఇటువంటి దాడులు జరిగినప్పుడు పుల్వామా అటాక్ తర్వాత ఈ అటాక్ అతిపెద్ద అటాక్. మరి పుల్వామా అటాక్ మీద గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిండు. సో ఇప్పుడున్నటువంటి ఎక్స్ మేజర్ జనరల్ ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఆరోపణ చేస్తుండే ఈ ఘటనల మీద. సో మరి ఇందులో వాస్తవం ఎంత? ఎందుకు దేశ భద్రతను గాలికి వదిలేసిరు రిక్రూట్మెంట్ లేకుండా అనేటి అంశాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఉగ్రదాడిలో 28 మంది చనిపోవడం అత్యంత బాధాకరం, అలా జరగకూడదు. సేమ్ టైం మణిపూర్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, దంతెవాడ కానీ, లేకపోతే దేశంలో ఇంకొక చోటైనా మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది. సో కొన్ని రాజకీయ అవసరాల కోసం వాడుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ అమిత్ షా గారు 2026 వరకు ఈ దేశంలో నక్సలిజాన్ని ఖతం చేస్తానటువంటి కంకణం కట్టుకున్నాడు. ఇదే 2026 వరకు ఈ దేశంలో టెర్రరిస్ట్ మూకలు ఒక్కడు కూడా అడుగు పెట్టకుండా నేను కంకణం కట్టుకుంటున్నానేటువంటి మాట చెప్పలే. అక్కడ కాశ్మీర్లో ఉండాల్సినటువంటి బార్డర్లు, ఆ తర్వాత ఇతర చోట్ల ఉండాల్సినటువంటి భద్రతా దళాలు ఇవాళ ఏం గుట్ట, అది నల్లగుట్ట చుట్టూ 10,000 మందిని దించిరని వార్తలు వస్తూ ఉన్నాయి. 10,000 మందా కాదు, 12,000 మంది అంటున్నారు. 12,000 మంది భద్రతా బలగాలను ఇక్కడ దించిరని చెప్తా ఉన్నారు. అక్కడ ఉండాల్సినటువంటి ఫోర్సును ఇక్కడ కర్రెగుట్ట కాడ దించిరట, ఈ నల్లగుట్ట కాడ. ఈ నల్లగుట్ట చుట్టుముట్టిరట. ఈ నల్లగుట్ట లోపలనే హిడ్మాతో పాటు 1000 మంది మావోయిస్టులు ఆ లోపట ఉన్నట్టుగా ఒక వార్త నడుస్తూ ఉంది. ఉన్నారా లేరా? ఆ కర్రెగుట్ట నల్లగుట్ట చుట్టూ క్లైమర్ బెన్స్ పెట్టినారు, తర్వాత ఇవన్నీ పెట్టినారు అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు ఈ దేశంలో పుట్టినటువంటి మావోయిస్టులు వాళ్ళు హింసాత్మక ఘటనలు ఏవైతే పాల్పడుతున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేసేది, అది ఖండించాల్సిందే. కానీ వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళని భౌతికంగా ఖతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ అంశాలన్నింటినీ పౌర సమాజం అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ అల్లరి మూకలను ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నిలువ నీడ లేకుండా చేయడం తక్షణ కర్తవ్యమే. కానీ 1000 మందిని ఒక గుట్ట లోపల ఉన్నటువంటి 1000 మందిని గుట్ట చుట్టూ రౌండప్ చేసినటువంటి పరిస్థితుల్లో మనం మరో భారీ మరణ వార్త వినాల్సి ఉంటుందా? వాళ్ళు మేము చర్చలకు రెడీగా ఉన్నాం, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు అక్కడి నుంచి వచ్చినా కూడా ప్రభుత్వం ఎందుకు ఆ వైపుకి వెళ్తూ ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం.